వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే మా అత్తమ్మ ఓకే ఎడుతుంది కదా కొంచెం అట్లా ఓకే బాధతో ఉంటుంది కదా. మా అన్న కూడా వచ్చిండు. సో మా ఫ్యామిలీ మొత్తం కలిసి వెంకటాపూర్ కాడికి పోయి వండుకొని తిందామని చెప్పేసి, అంటే ఈడనే వండుకొని తీసుకుపోయి ఆడ తిందామని చెప్పేసి ప్లాన్ వేసినాం. సో అందుకోసమే గుడలు అయితే మార్నింగ్ ఓపించిన అయిపోయింది, పోసిరు కదా గుడాలు పోసిర్రు. అండ్ చికెన్కి ఎప్పుడైతే పోతున్నా చికెన్ తీసుకొచ్చి ఆ గుడాలు కూర వండినాక అవన్నీ తీసుకొని వెంకటాపూర్కి పోతాం. అండ్ మా ఫ్యామిలీ అంతా వస్తుర్రు, అంటే ఎవరిది వాళ్ళే, అంత ఒకటి కాదు, ఎవరిది వాళ్ళే. మా ఫ్యామిలీ మొత్తం అయితే వెంకటాపూర్ దగ్గర పోతున్నాం. వెంకటాపూర్ పోయినాక ఆడ ఏం జరుగుతుంది, ఎవరెవరు వస్తారు, ఏం చేస్తాం మొత్తం ఎండ్ వరకు చూడండి, ఓకేనా? కానీ ఎంజాయ్ చేస్తున్నామని మాత్రం అనుకోక. ఎంజాయ్ అని కాదు, అంటే మా అత్తమ్మకి అస్సలు హెల్త్ అస్సలు బాగుంటలేదు. ఇంట్లో ఉంటే చిట్టి ఫోటోలు చూసుకుంటూ అలా ఏడ్చుకుంటూనే ఉంటుంది. అట్నే రోజులు గడిచిపోతున్నాయి, అంత మంచి అనిపించలేదు. అందుకోసమే ఒక్క రోజు అంటే నేను పోతున్నా బయటకి, నీ రోజు పోతలేరు. సో అందుకోసమే నేను నైట్కి నైట్ డిసైడ్ అయినా ఈరోజు సండే కదా, సో వెంకటాపూర్కి తీసుకుపోయి ఇంటికాడ అన్నీ అనుకుని వెంకటాపూర్ తీసుకుపోయి కొంచెం తిని ఇది చేసి కొంచెం టైం స్పెండ్ చేసి కొంచెం నవ్విపించి అది చేద్దామని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి మా వాళ్ళని అయితే తీసుకుపోతున్నా, ఓకేనా? ఎండ్ వరకు చూడండి. ఎప్పుడైతే చికెన్కి వెళ్తున్నా నేను